Dear students, welcome to all. Now we are going to discuss the concept of sequence detector using Mealy method. Consider here non-overlapping method and the given sequence is 1101. Before going to the concept, you need to remember one point. In Mealy method, if you require n bits, if you are having the n bits, you are going to require the n number of states. Okay. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి హియర్ యు ఆర్ హ్యావింగ్ ద 4 బిట్స్ therefore you will be having the 4 states. Let it be a, b, c and d. Represent this in the circle form. Okay, a, b, c, d. Okay, these are the 4 states. In this manner we are going to represent. Okay, and in the Mealy method the way of representing the input and output is like this. Okay, 1 by 0 or 0 by 0. In this format we need to write down here. But ఇక్కడ 1 అంటే ఏంటంటే the first bit represents the input and second bit represents the output. Okay, first bit is the input and second bit representation is the output. First sequence చూడగానే 1101 కాబట్టి సీక్వెన్స్ రాసేయండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 1 with output 0 it will go to b. Next bit is 1. Okay, 1 with 0. Next bit is 0 from c to d. If it is 0 with output 0 it will go to d. Okay, d కి ఏమొస్తున్నాయి ఇక్కడ you are getting the 110. At d you are getting the 110. Put it in the square bracket. In c you are getting the 1 1. Okay, and next for b you are getting the 1. Okay, and now a 1 అయితే b కి వెళ్తుంది అవునా, మరి a 0 అయితే ఎక్కడ ఉండాలి అంటే it will reside in the same state. a 1 అయితే it is going to the b. మరి 0 అయినప్పుడు ప్రతి స్టేట్ కి కూడా 0 1 ఉండాలిగా అవునా, ప్రతి స్టేట్ కి కూడా 0 and 1 ప్రెజెంట్ స్టేట్ ఏంటి నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది మనం రాయాలి అవునా. కాబట్టి ఏ 1 అయితే బీకి వెళ్తుంది, మరి 0 అయితే ఏమవ్వాలి ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ది ఫస్ట్ స్టేట్ ఈస్ ద రీసెట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ బీకి వచ్చేసరికి ఏమవుతుంది, బి 1 అయితే సికి వెళ్తుంది, మరి 0 అయితే ఎక్కడికి వెళ్ళాలి. ఓకేనా, బి 1 అయితే సికి వెళ్తుంది, మరి 0 అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే 1 1 అయితే సికి వెళ్తుంది. వాట్ ఇఫ్ ద సీక్వెన్స్ ఈస్ 1 0. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఈ లాస్ట్ 2 సింగిల్ బిట్స్ని చెక్ చేసుకోండి. లాస్ట్ బిట్ ఎల్ఎస్బి ఏదైతే ఉందో చెక్ చేసుకోండి. ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి ఇట్ విల్ రిమైన్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇఫ్ ఇట్ డజంట్ మ్యాచ్, ఇక్కడ మ్యాచ్ అనేది జరగలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి బి నుంచి ఇట్ విల్ గో బ్యాక్ టు ద హియర్. 1 అయితే సికి వెళ్ళింది కదా, 0 అయితే మనకి విత్ అవుట్పుట్ 0 మనకి రీసెట్ స్టేట్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సికి 0 అయితే డీకి వెళ్ళింది అవునా. ఇలా ప్రతి స్టేట్కి 0 అయితే ఏంటి 1 అయితే ఏంటి అనేది చెక్ చేసుకోండి. సి 0 కాబట్టి డీకి వెళ్ళింది, మరి సికి 0 కాకుండా 1 అయితే ఏమవ్వాలి అంటే 1 1 0 అయితే డీకి వెళ్ళింది. వాట్ ఇఫ్ ద సీక్వెన్స్ ఈజ్ 1 1 1 అంతే కదా. కాబట్టి సికి 0 అయితే డీకి వెళ్ళింది, సికి 1 అంటే ఏంటి సీక్వెన్స్ 1 1 కనుక వచ్చినట్లయితే ఏమవ్వాలి, అప్పుడు లాస్ట్ 2 బిట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ మ్యాచెస్ దెన్ ఇట్ విల్ బి రిమైన్స్ ఇన్ ద సేమ్ స్టేట్స్. ఒక 0 అయితే డీకి వెళ్ళింది, 1 అయితే ఇట్ విల్ రిమైన్ ఇన్ ద సేమ్ స్టేట్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డీకి వచ్చేసరికి ద సీక్వెన్స్ ఇస్ 1 1 0. డీకి ఏం రావచ్చు, యూ మే గెట్ 1 1 0 1 ఆర్ యూ మే గెట్ 1 1 0 0 ఏదైనా రావచ్చు అవునా. కాబట్టి ఏది వచ్చినా కూడా ఇన్ మిలే మెథడ్ లో ఇట్ విల్ గో టు ద రీసెట్ స్టేట్ ఫర్ నాన్ ఓవర్లాపింగ్ మెథడ్ కి 1 వచ్చినా 0 వచ్చినా రీసెట్ స్టేట్ కి వెళ్తుంది ఇది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఈ సీక్వెన్స్ తీసుకోండి 1 1 0 0 అవునా. మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి 1 1 0 1. 1 1 0 1 వస్తేనే అవుట్పుట్ 1 పెట్టాలి, బట్ ఇక్కడ 1 1 0 0 కదా, కాబట్టి 1 1 0 0 కాబట్టి ఇలాగ వెళ్ళినప్పుడు 1 1 0 0.
దిస్ ఈజ్ నాట్ ద సీక్వెన్స్ కాబట్టి 0. మనకి సీక్వెన్స్ వచ్చాక 1 పెట్టాలి. ఇప్పుడు ఇది కదా యాక్చువల్ మనకి ఇది, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా మనకి రీసెట్ స్టేట్కి వెళ్తుంది బట్ విత్ 1. అవునా, అంటే 1 1 0 1 మన సీక్వెన్స్ డిటెక్ట్ అయింది కాబట్టి హియర్ ది అవుట్పుట్ బికమ్స్ ద 1. ఓకే, ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ఈజీలీ డ్రా ద state diagram for any sequence detector. It may also help to your gate problems. I hope you all of you understand. Thank you so much.